ఇదే కాదు, మీ బదిలీలు ఒక జటిలం. టీచర్లను ముట్టుకోవాలంటే అగ్గిని ముట్టుకున్నట్టే అని అందరూ భావిస్తారు. కలెక్టర్లను బదిలీ చేయడం అవలీలగా చేయొచ్చు, కానీ ఒక టీచర్ను బదిలీ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు అని చెప్పి నాకు చాలామంది పెద్దలు సూచించారు. నేను ఒక్కటే మాట చెప్పిన, మనకు చిత్తశుద్ధి ఉండి మనం చేసే ప్రయత్నంలో అనుమానాలకు శశపిశలకు తావు లేకుండా బదిలీలు చేస్తే ఆ టీచర్లు కూడా మనల్ని అభినందిస్తారు, మనకు అండగా నిలబడతారు. ఎలాంటి వివాదాలు లేకుండానే ఈ బదిలీలను చెయ్యొచ్చు అని మా అధికారులను వెన్నుదట్టి టీచర్ల బదిలీలు 36,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా బదిలీలు చేసి మీరు అడిగిన దగ్గరికి మీకు అవకాశం ఇచ్చి పిల్లలకు చదువులు చెప్పే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క చిన్న వివాదం లేకుండా సహకరించిన టీచర్లందరికీ కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కొన్ని వాస్తవాలను ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఈ వేదిక విద్యా వారోత్సవాల వేదిక. ఈ విద్యా వారోత్సవాలలో నీతి ఆయోగ్ మనల్ని ఏ విధంగా అభినందించిందో మా సెక్రటరీ గారు మీకు చెప్పడం జరిగింది. దేశంలోనే 4 అంశాలలో గత 3 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వం మనల్ని అభినందించింది. ఇది మా ప్రజాప్రతినిధుల ఒక్కరి వల్లనే సాధ్యమైందని నేను భావించడం లేదు. గ్రామీణ స్థాయిలో తండాలలో గూడాలలో సింగిల్ టీచర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఈరోజు భారతదేశంలో మనకు ఒక గొప్ప పేరు, ప్రథమ స్థానం వచ్చింది. అందుకోసం కూడా నీతి ఆయోగ్ అభినందించిన సందర్భంగా మా శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్న. మిత్రులారా,